సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఒక వర్గం కాగా ఓ మంత్రి మరో మాజీ మంత్రి చెరో గ్రూపును ప్రోత్సహిస్తూ డి అంటే డి అంటున్నారు. అసంతృప్త నేతలంతా బహిరంగంగానే ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. శామ్యూల్తో వేగలేమంటూ తేల్చి చెప్పేశారు. ఇక హామీ తుమ్మికి సిద్ధమంటూ వారంతా అల్టిమేటం జారీ చేయడంతో ఎమ్మెల్యే వర్గం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. అసలే కాంగ్రెస్ పార్టీ, అందులో గ్రూపులు గొడవలు సహజం. కానీ ఒక్కోసారి ఈ ఇంటర్నల్ వార్ పీక్స్ కు వెళ్తే హస్తం పార్టీ ఉనికికే ప్రమాదం. ఇప్పుడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో అదే జరుగుతోంది. హస్తం పార్టీలో గ్రూపు పాలిటిక్స్ ముదిరి పాకన పడ్డాయి. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కు దీటుగా మరో 2 గ్రూపులు యాక్టివ్ కావడంతో తుంగతుర్తిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. వాస్తవానికి మందుల శామ్యూల్ మొదటి నుంచి కాంగ్రెస్ లో లేడు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కొత్తగా వచ్చిన నేతకు రాత్రికి రాత్రి టికెట్ రావడంతో కింది స్థాయి హస్తం క్యాడర్ నారాజయ్యారు. సహకరించేదే లేదని భీష్మించుకొని కూర్చున్న హైకమాండ్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానంటూ శామ్యూల్ మొరపెట్టుకోవడంతో అక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఎమ్మెల్యేగా గెలవటం వరకు ఓకే, కానీ గెలిచిన తర్వాత శామ్యూల్ హస్తం పార్టీని లైట్ తీసుకుంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలు కాదు కదా, కనీసం కాంగ్రెస్ క్యాడర్ లీడర్లకు కూడా ఆయన అందుబాటులో లేడు. దీంతో విసిరి వేసారిన హస్తం నేతలు ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలు భరించలేక తిరుగుబాటు చేశారు. ఈ నెల 3న అసమ్మతి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, డిసిసి ఉపాధ్యక్షుడు పైల సోమిరెడ్డి, అర్వపల్లి మండల అధ్యక్షుడు యోగానందాచార్యులు, 1000 మంది నేతలు కార్యకర్తలు మీటింగ్ కు హాజరై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శామ్యూల్ ను భరించలేమంటూ పీసీసీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల్లో తమకు మొండి చేయి చూపిస్తే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎక్కడికి పోయినా నిలదీస్తామని, అడ్డుకుంటామని ఎమ్మెల్యేను హెచ్చరించారు. వాస్తవానికి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ స్వయంకృత అపరాధం వల్లే నియోజకవర్గంలో గ్రూపులు తయారయ్యారన్న విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే మందుల శామ్యూల్ ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తుండగా ఆయనకు పోటీగా మంత్రి కోమటిరెడ్డి బ్యాచ్ పాలిటిక్స్ చేస్తోంది. ఇది చాలదన్నట్లుగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం కూడా సై అంటోంది. దీంతో 3 వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ఈ విభేదాలకు స్వస్తి పలికి అందరినీ కలుపుకుపోవాల్సిన ఎమ్మెల్యే శామ్యూల్ మాత్రం మరింత దూకుడిగా వ్యవహరిస్తూ ఇతర వర్గాలను రెచ్చగొడుతున్నాడన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే మందల శామ్యూల్ తీరుతో విసిగిపోయిన కొందరు నేతలు మంత్రి కోమటిరెడ్డి వర్గంలో చేరిపోయారు. దీంతో ఎమ్మెల్యేకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్న కోమటిరెడ్డి గుసగుసలు వినిపిస్తున్నాయి. తుంగతుర్తికి చెందిన తన వర్గం నేత ప్రీతంకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇప్పించుకున్నాడు. శామ్యూల్ కు చెక్ పెట్టేలా కోమటిరెడ్డి ఈ ఎత్తుగడ వేశాడన్న చర్చ జరుగుతోంది. అలాగే తన సొంత మనిషిగా ముద్రపడ్డ పైల సోమిరెడ్డికి డిసిసి ఉపాధ్యక్ష పదవి ఇప్పించాడు. ఇది తట్టుకోలేక మంత్రి కోమటిరెడ్డిపై శామ్యూల్ వాగ్వాదానికి దిగాడని టాక్. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా సోమిరెడ్డికి ప్రీతంలకు ఎలా పదవులిస్తారని మంత్రిని నిలదీసినట్లు సమాచారం. అంతేకాదు ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు టాక్. దీంతో మంత్రి కోమటిరెడ్డి శామ్యూల్ కు వ్యతిరేకంగా మరింత కుంపటి రాజేశాడట. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ శామ్యూల్ పై విమర్శనాస్త్రాలు సంధించింది. శంకరమ్మ నేరుగా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో ఆ వర్గం పూర్తిగా బ్యాక్ ఫుట్ లో పడిపోయింది. శామ్యూల్ ఉద్యమంలో ఎక్కడా ఆయన అసలు ఉద్యమకారుడే కాదంటూ బాంబు పేల్చింది శంకరమ్మ. శామ్యూల్ కు డబ్బు పిచ్చి పట్టిందని, కుమారులు అల్లుడిని నియోజకవర్గంపై వదిలేశాడని, వాళ్ళంతా ఇసుక దందా, మట్టి దందా, రేషన్ షాపులు, వైన్స్ ల దందాలు చేస్తున్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చింది. ఊహించని ఈ విమర్శనాస్త్రాలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే శామ్యూల్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
ఇక్కడ గతంలో గెలిచిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కూడా తుంగతుర్తిలో తన వర్గాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అసంతృప్త నాయకులకు ధైర్యం చెబుతూ రాజకీయం చేస్తున్నాడు. ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ పాత లీడర్లకు ధైర్యం చెబుతున్నాడు. మందల సామెల్కు తగిన బుద్ధి వచ్చేలా చేద్దామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దామోదర్ రెడ్డి. మొత్తంగా ఎమ్మెల్యే సామెల్ తీరుతో ఇప్పుడు తుంగతుర్తి కాంగ్రెస్ లో అలజడి మొదలైంది. పార్టీ 3 ముక్కలుగా విడిపోయింది. సామెల్ ఎక్కడికి పోయినా వైరి వర్గం అడ్డుకోవటం పరిపాటిగా మారింది. పార్టీ జెండా మోసి పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నాడంటూ కాంగ్రెస్ క్యాడరే ఆయనను నిలదీస్తున్నారు. దీంతో సామెల్ ఎటు పాలుపోక నియోజకవర్గంలో పర్యటనలు చాలా వరకు తగ్గించాడు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్టీలో సీనియర్ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని మోత్కూరులో నిర్వహించిన అసమ్మతి మీటింగ్ లో తీర్మానం చేశారు నాయకులు. లేని పక్షంలో ఎమ్మెల్యేను ఎక్కడ తిరగనివ్వబోమంటూ అల్టిమేటం జారీ చేశారు. మొత్తంగా తుంగతుర్తి పంచాయతీ పీక్స్ కు చేరింది. కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి, సామెల్ ఎవరికి వారే రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పరువును బజరన పడేస్తున్నాడు. దీంతో ఏం వర్గంలో చేరితే ఏమవుతుందోనన్న భయంతో చాలా మంది నేతలు క్యాడర్ పాలిటిక్స్ కే దూరంగా ఉంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తుంగతుర్తిలో హస్తం పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది.